నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, ఆరా రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ వర్డ్ థెరపీ కావచ్చు, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు కావాల్సిన జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్, మాలలు కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, లేకపోతే జెమ్ స్టోన్స్ జ్యువెలరీ కావచ్చు, ఏదైనా సరే మన దగ్గర సర్టిఫైడ్ అండ్ క్వాలిటీ నాన్ హీటెడ్ న్యాచురల్ స్టోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇదే నెంబర్స్ మీద మీరు సంప్రదించవచ్చు. మీకు తెలిసిందే, మనం యానిమల్స్కి సేవ చేస్తూ ఉంటాము. మనం ఎవరి దగ్గర నుంచి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ అనేది డొనేషన్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీ అంతట మీరు చాలానే చేయొచ్చు. యానిమల్స్కి మంత్లో మనం చాలా ఎక్స్పెన్సెస్ చేస్తాం కదా, వాటిలోంచి ఒక 5% అయినా, అంటే ఒక 3%, 5%, 10% మీకు వీలైనంత వరకు మీ చేతులతో మీరే మీ ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి కానివ్వండి, లేకపోతే మీరు తినే దానిలో కొంచెమైనా సరే యానిమల్స్కి, స్టేరీ యానిమల్స్కి ఫుడ్ డొనేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నా దగ్గర నుంచి నా సర్వీసెస్లో మంచి డిస్కౌంట్తో పాటు కొన్నిసార్లు ఇలా చేస్తున్నామని చెప్పిన వాళ్ళకి నేనే ఫ్రీగా కొన్ని సర్వీసెస్ అందించడం, కొన్ని ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి గతంలో మీతో జరిగిన గొడవలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, ఫ్రెండ్షిప్లో ఏదన్నా మాట పెంచుకునే విషయాలే కావచ్చు, లేకపోతే బంధువుల్లో ఏదన్నా మీకు వాళ్ళకి ఆస్తి తగాదాలు ఉన్నా, అన్నదమ్ముల్లో ఉన్నా, లేదు ఎవరైనా లోన్స్ పేరుతో కానివ్వండి, జాబ్స్ పేరుతో కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ పేరుతో కానివ్వండి, ఎవరైనా సరే, అంటే వాళ్ళు డైరెక్ట్గానే మిమ్మల్ని అటాక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అంటే అటాక్ మీన్స్ మిమ్మల్ని ఏదో చంపేస్తారని కాదు, ఫినాన్షియల్గానో లేకపోతే మీ పర్సనల్గానో మిమ్మల్ని దెబ్బతీయడానికి చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎదురుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాళ్ళకి ఆస్తి తగాదాలు కావచ్చు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ విషయంలో మిమ్మల్ని కోర్టుకు లాగే ప్రయత్నం చేస్తారు, మీ మీద కేసులు పెడతారు, మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పట్టే ప్రయత్నాలు చేస్తారు. ఇదే గనక మీకు వేరే వాళ్ళతో ఏదైనా పాత గొడవలు ఉంటే అది మనసులో పెట్టుకొని ఇండైరెక్ట్గా వేరే వాళ్ళతో ఒక గేమ్ లాగా ప్లాన్ చేసి, అంటే ఎలా చెప్పాలంటే మోసం చేస్తారు కదా, అంటే వాళ్ళు ముందుకు రారు, వేరే వాళ్ళతో నాటకాలు ఆడిస్తారు. సో అలా కూడా చేస్తూ ఉంటారు. మీరు హ్యాపీగా ఉండడం, మీరు మంచి బట్టలు వేసుకోవడం, మీరు మంచిగా కారులో తిరగడం కానివ్వండి, మంచి ఇంట్లో ఉండడం కానివ్వండి, ఇది చూసి ఓర్వలేనోళ్ళు, తట్టుకోలేనోళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్రకారంగా ఎత్తుకు పై ఎత్తు అయినా వేసి కోర్టులో అయినా సరే, అవి పోలీస్ కేసెస్ అయినా సరే, ఏదైనా సరే, ఎలా అయినా సరే మిమ్మల్ని కిందకి లాగాలి, మీతో డబ్బులు ఖర్చు పెట్టించాలి, మీ దగ్గర ఉన్న డబ్బంతా పోవాలి అని అనుకుంటారు. ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఏదో విధంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేయాలని అనుకుంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం, అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కావచ్చు, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు, అదే కొంతమంది చైన్ స్మోకర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది చాలా అవసరం. ఎవరు ఏం చెప్పినా ఈ వీక్లో మాత్రం దయచేసి నమ్మే ప్రయత్నం అయితే చేయకండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నారు అని తెలిసినా కానీ దాన్ని శాంతంగా అడిగి తెలుసుకోలేదు తప్ప గొడవ పడే ప్రయత్నం అయితే చేయకండి. నిజాలు తెలుసుకోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే పెళ్ళిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించిన శుభకార్యాలకి సంబంధించిన విషయాలు డిస్కస్ చేస్తారు. దాంతోపాటుగా కొన్ని శుభకార్యాలకి మీరు అటెండ్ అవుతారు, మీ ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. దాంతోపాటుగా ప్రమోషన్స్, శాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. వీసాల విషయంలో కావచ్చు చాలా అనుకూలంగా ఉంది. అలాగే పోలీస్ శాఖకి సంబంధించి ప్రమోషన్ విషయాల్లో కూడా చాలా అనుకూలంగానే ఉండబోతుంది. సొంత వెహికల్స్కి సంబంధించి కూడా మీ డ్రీమ్ వెహికల్ని ఈ వీక్లో ఖచ్చితంగా బుక్ చేయడం కానివ్వండి, లేకపోతే డెలివరీ కానీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.